చేస్తున్నాం సార్. మాకు డాక్యుమెంట్స్ దాన్ని ఎన్ని షాపులు మొత్తం? సార్ 70 షాపులు ఉన్నాయి సార్. 70 షాపులు ఉన్నాయా? 70 అంటే 10 మంది కూడా వచ్చారు. 10 మంది వచ్చినారు. మేము ఇంతమంది వస్తే ప్లేస్ ఉంటుంది, మీకు డిస్టర్బెన్స్ అంతేనా సార్? ఊరు ఇది ప్రొసెస్ లాంటిది సార్. ఆ రోజు ఫ్లెక్సీ పెట్టుకొని బ్యానర్ పెట్టుకొని ర్యాలీ లాగా చేస్తాం సార్. ఒకసారి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి బజార్ వరకు వెళ్తే ఒక 30-40 మెంబర్స్ అంతే సార్. ఒక ర్యాలీ చేస్తాం. ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఏం లేదు, చేస్తాం సార్. ఒక 1 అవర్. ఎన్ని అవుతుంది? 20 సార్. 20. సరే, ఎట్లా వచ్చినారు? చిన్న అవసరం పడింది మీతో కూడా. మీ అసోసియేషన్ తరఫున ఒక ఫ్రీజర్ బాక్స్ కాస్ట్ అబౌట్ నియర్లీ 60,000 డొనేట్ చేయాలా సార్? ఆల్రెడీ శివతో అంటే హెల్పింగ్ హ్యాండ్స్ చేసాం సార్. మేము 5,000 పర్ షాప్ నుంచి ఇచ్చాము. మీ ఒక షాపే వస్తాను, అందరూ 1000 రూపీస్ వేసుకుంటే ఫ్రీజర్ బాక్స్ వస్తుంది. దీంట్లో మెడిసిన్స్ ఇస్తాను సార్. క్యాంప్ జరుగుతుంది సార్, చిత్తూరులో క్యాంప్ జరుగుతుంది సార్. ఆ రోజు ఒక 20,000 రూపాయలు 25,000 రూపాయలు మెడిసిన్స్ మేము ఎవరి ఇయర్ ఇస్తాను సార్. ఓకే, అట్లాగా నేను ఇప్పుడు అవన్నీ కాదు, మీరు చేయగలరా, నేను వేరే వాళ్ళకి చెప్పాలా అనేది మీరు అసోసియేషన్ సార్ మాట్లాడుకొని చెప్పండి. ఓకేనా? ఎంతో కొంత వేసుకోండి, అందరూ చేయండి. శివ ఫీజింగ్ బాక్స్ కోసం వచ్చాను సార్, హెల్పింగ్ హ్యాండ్స్. ఇప్పుడు ఏంటంటే మనకి అంతేలేండి సార్. ఈ రోజు మళ్ళీ ఒక డెడ్ బాడీ ఉంది, నిన్నటి నుంచి ఉంది, అది ఐడెంటిఫై కాల. అది చూసి మేము డిస్పోజ్ చేస్తే వాళ్ళ తర్వాత మళ్ళీ ఐడెంటిఫై చేస్తున్నారు. నెక్స్ట్ 2 రోజుల తర్వాత, నెక్స్ట్ డే ఒక రోజు అయితే పెట్టగలుగుతున్నాం. మళ్ళీ తర్వాత లేట్ అయితే ఇంకా అది కష్టమవుతుందని చెప్పి ఇదైపోయింది. క్రిమేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మళ్ళీ వచ్చి సార్ మాకు మా బాడీ ఇట్లా అయిపోయిందంటే ఆల్రెడీ చేసేసినామని చెప్పాల్సి వస్తాం. దాని బదులు ఏదైనా 2 days 3 days అట్లా 2 days అన్నా పెట్టే విధంగా ఫ్రీజర్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాను. మీ మెడికల్ అసోసియేషన్ అని పెట్టేస్తే ఓకేనా? మాట్లాడి చెప్పండి. లేదు సార్ ఇది వేరే మాకు ఇంకా వేరే ఉన్నాయంటే కదా మేము వేరే వాళ్ళకన్నా చేస్తాం సార్. మీరు అడిగినా మేము చేస్తాం సార్. ఓకే. ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్, కూర్చోడు దేని ప్రోగ్రామ్? ఆడ ఉండి లెక్కింపు, ఆడ వైసీపీ గంట ఊర్లో పసుపు నీళ్ళు రాళ్ళు భారీగా ఉంటారు సార్ జనాలు. అక్కడ 4 గంటల వరకు. అవును సార్. అదేం మాట చెప్తాను ముందర కొట్టింది. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మన కొన్ని డిమాండ్లను చేసుకొని 20వ తేదీ బుధవారం నాడు 9 గంటల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. నిరవధిక సమ్మె అందరూ సహకరించాలని పబ్లిక్ను కూడా కోరుతున్నాము. ఇదే విధంగా సిఐ గారికి ఒక రిక్విజేషన్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి కూడా రిక్విజేషన్ ఇస్తున్నాము. అందరూ మెడికల్ షాపుల వారు కలిసి ఈ స్ట్రైక్ను నిర్వహిస్తున్నాము. చేయడం ముఖ్య అంశాలు ఏమంటే, మెయిన్ గవర్నమెంట్ కోవిడ్ టైంలో 22 జీవోని రిలీజ్ చేసింది. అప్పుడు ప్యానిక్ పాయింట్లో ఆన్లైన్ మెడిసిన్స్ ఎంకరేజ్ చేసింది. ఎన్ని జనాలు బయట రాకూడదు, అప్పుడు మెడిసిన్స్ వెళ్ళి వాళ్ళకి హోమ్ డెలివరీ చేయాలనేసి ఆన్లైన్ జీవో రిలీజ్ చేస్తారు. దాన్ని మళ్ళీ అది టెంపరరీ జీవో అనేది, దాన్ని ఇప్పుడు అట్లే ఆ జీవోని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల చిన్న షాప్స్ చాలా నష్టపోతున్నారు. ప్లస్ వాళ్ళు నకిలీ మందుల ద్వారా ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ ఇచ్చి యాక్చువల్గా 15 to 20% మార్జిన్ వస్తుంది. దీనివల్ల చాలా షాప్స్ నష్టపోతున్నారు. ఆ జీవోని రద్దు చేయాలనేసి గవర్నమెంట్కి చాలాసార్లు వినిపించుకున్న దానికోసం ఇది స్ట్రైక్ చేస్తున్నాము. ప్లస్ NRX నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్, నార్కోటిక్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తే ఒకసారి ఇవ్వాలి మెడిసిన్స్. ఆన్లైన్లో ఆ ప్రిస్క్రిప్షన్ రిపీట్గా కూడా చేస్తే కూడా నార్కోటిక్ డ్రగ్స్ ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి మెడిసిన్స్. దీనివల్ల ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి. దానికోసం దీనికోసమే మేము స్ట్రైక్ చేస్తున్నాము. మెడిసిన్స్ ఏమైనా కావాలంటే ముందుగానే జనాలు తీసుకోవాలి. 20వ తేదీ మాత్రం బంద్ ఉంటుంది షాప్స్.
ఆల్ ఇండియా కెమిస్ట్ లేదు